తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీనా నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. నేను మీ శ్రీదేవి తాడేపల్లి. ఈరోజు మామూలుగా యథాప్రకారం మీకు నెక్స్ట్ డేకి వీడియో 11:30 AM కల్లా అప్లోడ్ చేయాలని బుక్ ముందర పెట్టుకొని కూర్చున్నానండి. చూస్తే బుక్లో 6 పేజెస్ ప్రింట్ మిస్ అయింది. ఖాళీ పేజెస్ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా ఉంటాయండి సమస్యలు. ఒక్కొక్కసారి అనుకోకుండా ఇలాంటి సమస్యలు వస్తాయి. రేపు పెట్టాలి, ఇప్పుడు ఏం చేయాలి? ఆ కథ కోసం నేను మళ్ళీ ఎంత అవస్థపడ్డానో, ఎలాగో అవస్థపడి ఆ కథ అంతా మళ్ళీ ఇంకొక బుక్లో రాసుకొని ఆ 6 పేజెస్ది 11 పేజెస్ అయిందండి. ఆ 11 పేజెస్ అంతా రాసుకునేసి నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తున్నాను. అందుకే ఈరోజు అప్లోడ్ చేయడం చాలా లేట్ అయిపోయిందండి. మాకు కూడా తొందరగా అప్లోడ్ చేయాలనే ఉంటుంది. ఎందుకంటే త్వరగా ముగించేసుకొనేసి కొత్త నావల్స్ స్టార్ట్ చేయాలని ఉంటుంది. కానీ అనుకోకుండా ఇలాంటి అవాంతరాలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి సిగ్నల్ మిస్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్షను, కరెంటు సరిగా లేకపోతే సిగ్నల్ సరిగా ఉండదు. ఒక్కొక్కసారి ఇలా కొత్త ప్రింట్స్ అన్నీ ఇలా చాలా సార్లు అయిందండి నాకు. ఎప్పుడు చెప్పలేదు నేను. మీకు త్వరగా వినేయాలని అనుకుంటూ ఉంటారు కాబట్టి మీకు ఇవన్నీ తెలియదు కదా, ఈ అవాంతరాలన్నీ. మేమేదో డిలే చేస్తున్నాం అనుకుంటారు. మీది కూడా తప్పు కాదు అది. ఇలా ఉంటాయి ప్రాబ్లమ్స్ అని చెప్పడానికే ఇది పెడుతున్నానండి, అంతే. ఇక ఆలస్యం చేయకుండా మనం కథల్లోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దోవలో వస్తుండగా రాజు చేతి రుమాల్లో భద్రంగా మడతపెట్టి దాచి ఉంచిన ఉత్తరం ఒకటి తీసి నా పక్కన పెట్టింది. వదినా, ఇంత క్రితం మీరు బజారు వెళ్ళబోయే ముందు నువ్వు బట్టలు మార్చుకోవడానికి పైకి వెళ్ళినప్పుడు సారథి నన్ను పిలిచి బలవంతంగా ఈ ఉత్తరం చేతిలో పెట్టాడు. నువ్వు అది చదివితే నేను సారథి ఇంటికి ఎందుకు వచ్చానో నీకే తెలుస్తుంది. నేను కారు రద్దీ లేని వీధిలో రోడ్డు వారగా ఆపి అది తీసుకొని చదివాను. అందులో ఇలా ఉంది: ప్రియమైన రాజేశ్వరి, నేను వారం రోజుల నుంచి రాత్రింబవళ్ళు పడిన మదనలోంచి తేరుకున్న తర్వాతది ఉత్తరం. శ్రద్ధగా జాగ్రత్తగా ఆ పాఠం చదువు. మీనాని నా భార్యగా చేసుకోవాలని నేను ఒకప్పుడు ఉబలాట పడిన మాట నిజమే. మీనా అందం, ఐశ్వర్యం, ముఖ్యంగా వాళ్ళ అమ్మ వ్యక్తిత్వం నన్ను బలంగా ఆకర్షించినాయి. చదువు మాత్రమే బాగా ఉన్న నేను అత్తవారుగా వీరి అండదండలు లభిస్తే జీవితంలో ఇంకా పైకి ఎగబ్రాకవచ్చునని ఆశించాను. కానీ రాను నా భ్రమలు ఒక్కొక్కటి తొలగిపోసాగినాయి. మీనా ఇంత మూర్ఖురాలని నేను కలలో కూడా అనుకోలేదు. ఆ అమ్మాయి మీద వాళ్ళమ్మ వ్యక్తిత్వపు ప్రచారం విపరీతంగా ఉంది. తల్లి నీళ్లు చూపించి ఇవి పాలు అంటే మీనా సంకోచంగా అవునంటుంది. అవి నిజంగా పాలేనని నమ్ముతుంది కూడా. ధనం, అహంకారం, మూర్ఖత్వం పుష్కలంగా గల మీనాతో భవిష్యత్తు ఊహించిన కొద్దీ నాకు కాళ్ల క్రింద భూమి కదులుతున్నట్లుగా ఉంది. మీనాతో ప్రధానం నాకు జరగటం లేదు. కృష్ణవేణమ్మ గారితో నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను. ఇది వాళ్ళ మీద ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు. వాళ్లతో పోట్లాట జరిగిన తర్వాత నేనిక్కడ ఉండదలుచుకోలేదు. సాధ్యమైనంత త్వరలో ఢిల్లీ వెళ్ళిపోతాను. నాకు మీనాను చూసిన తర్వాత డబ్బున్న అమ్మాయిలంటే హడలు పుట్టింది. వాళ్ళ జోలికే పోకూడదనిపిస్తోంది. చాలా సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిని చేసుకోవాలనిపిస్తుంది. ఆ వ్యక్తివి నువ్వే ఎందుకు కాకూడదు? నువ్వు కృష్ణవేణమ్మ గారికి భయపడనవసరం లేదు. నేను నిర్భయంగా నువ్వు నచ్చిన సంగతి చెప్పగలను. నిన్ను చూసిన తర్వాతనే నాకు కాబోయే భార్య ఇలా ఉండాలి సుమా అన్న అభిప్రాయం ఏర్పడింది. రాజేశ్వరి, నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో నాకు వెంటనే తెలియచెప్పాలి. నీకు ఇష్టమైతే క్లుప్తంగా ఇద్దరం రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నువ్వు వీలు చూసుకొని సాయంత్రం లోపల ఒకసారి ఇక్కడికి వస్తే మనం అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం. స్నేహితురాలికి అన్యాయం జరుగుతుందేమోనని కుశంకలు వదిలేయి. ఇందులో నువ్వు చేసింది ఏమీ లేదో. నన్ను ఆకర్షించాలని కానీ లోబర్చుకోవాలని కానీ ఎప్పుడూ ప్రయత్నించలేదు. నువ్వు రాకపోయినా నేను మీనాని చేసుకునేవాడిని కాదు. కాబట్టి మీనాతో వివాహానికి నాకు విముఖత్వం కలగడానికి నీకు ఎటువంటి సంబంధము లేదు. నా ఈ ఉత్తరం చూసి కూడా నువ్వు నాతో మాట్లాడటానికి నా దగ్గరికి రావనుకో, అది నేను నీ అంగీకారంగా తీసుకుంటాను. ఈ సాయంత్రమే ఈ విషయం చెప్పి నువ్వు కూడా ఒప్పుకున్నావు అంటాను.
నువ్వు వచ్చి మాట్లాడకపోతే సంపూర్ణంగా నా ఈ అభ్యర్థన మన్నించి ఇష్టపడినట్టే అనుకుంటూ ఈ ఉత్తరం ముగిస్తున్నాను. ఉంటాను. నీ సారథి. చదవడం పూర్తి చేసి నేను నిట్టూర్పు విడిచాను. జాగ్రత్తగా మడతపెట్టి జేబు రుమాల్లో భద్రపరిచి రాజు చేతికిచ్చాను. అది నిటారుగా కూర్చుని రోడ్డు వైపు చూస్తుంది. ఏమిటి నీ ఆలోచన అన్నాను. నన్ను తక్షణం నిమ్మలూరు పంపివేయి. నువ్వేం తప్పు చేశావని నీకు తెలీదు. రాజు నా వైపు తిరిగింది. కళ్ళల్లో మళ్ళా నీళ్లు తిరుగుతుండగా అంది. వదినా, నిమ్మలూరులో ఆ పెళ్లి గొడవ మూలంగా కాస్త పట్నం వచ్చి నీ దగ్గర సరదాగా ఉంటే ఆ బాధంతా మర్చిపోగలను అన్న ఆశతో వచ్చాను. ఇలాంటి విపరీతమైన సంఘటనలు ఎదురవుతాయి అంటే చచ్చినా వచ్చేదాన్ని కాదు. ఇందులో నా పొరపాటేదీ లేదని నువ్వు నమ్ముతావా వదినా? దానికి దుఃఖం వచ్చేసింది. నేను రాజు తలని భుజం మీదకి లాక్కున్నాను. ఏమిటో నీ పిచ్చితనం, ఇందులో నీ పొరపాటేం లేదని స్వయంగా సారథే ఒప్పుకుంటున్నాడుగా. నాకేమిటో చాలా భయంగా ఉంది. ఒక మాట చెప్పు, విషయం ఇంత దూరం వచ్చిన తర్వాత నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? నేనుంటే ఇంకా సమస్యలు తలెత్తుతాయి. ఎత్తని, ఏం జరిగినా నీ మంచికే అని నమ్ముతాను నేను. ఈరోజు ఈ ఉత్తరం చూడటం వల్ల నా మనసు ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసా? వదినా, నీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదు. ఒక్క 2 రోజులు ఓపిక పట్టు, నువ్వే తెలుసుకుందువు గాని పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ధైర్యంగా ఉండు. ఏది ఉంటానని మాట ఇవ్వు. నేను చెయ్యి చాచాను. రాజు నా చెయ్యి వెనక్కి లాక్కుంది. నాకు మాట ఇవ్వనట్టుగా అలాగే మౌనంగా ఉండిపోయింది. ఆ సాయంత్రం కృష్ణ దగ్గరకు వెళ్ళటానికి నాకేం అంత కష్టం కలగలేదు. ఇంట్లోంచి బయలుదేరటానికి ఏ కారణం చెబుదామా అని సతమతం అవుతున్న నాతో టీ తాగుతుండగా అమ్మడు, చెప్పడం మర్చిపోయాను. టైలర్కి నీ జాకెట్టు కొలతలు పంపిస్తానని చెప్పాను. ఈ మధ్య నీ జాకెట్లన్నీ టైట్గానే ఉన్నాయి. ఖరీదు గల బట్టలు, వెళ్ళి కాస్త వదులుగా సరైన కొలతలిచ్చిరా అంటూ పురమాయించడంతో నా మనసు ఎగిరి గంతేసినట్లయింది. కోరుకున్న పెన్నిది కళ్ళెదుట నిలిచినంత ఆనందంగా అనిపించింది. అలాగే మమ్మీ, ఎంతో అనుకువగా అన్నాను. నిజమే, ఈ మధ్య నేను కాస్త లావుగా అయ్యానని అందరూ అంటున్నారు. నా పాత జాకెట్లన్నీ వంటికి అంటించినట్లుగా అయినాయి. నేను అసలే కాస్త పొడుగ్గా ఉంటాను. దానికి తోడు లావు అయితే మరీ పెద్దదానిలా కనిపిస్తానని అమ్మకు భయం. నన్ను డైట్ చేయమని మందలిస్తున్న అమ్మని నాన్నగారు విన్నప్పుడల్లా కేకలేసేవారు. నీ మొహం, లావైనంత మాత్రాన పెద్దవాళ్ళైపోతారా? మొహంలో పసితనం ఎక్కడికి పోతుంది? ఆ మాటకొస్తే సన్నగా ఒరుగుల్లా ఉన్నవాళ్ళు ముదిరిపోయిన బెండకాయల్లా ముఖాలతో తెలియదంటావా అనేవారు నాన్నగారు. నా తరపున ఒకాల్తా పుచ్చుకోవడంతో నాకు డైటింగ్ బాధ తప్పేది. లేకపోతే చచ్చిపోయి ఉండేదాన్ని. నాకు అసలే విపరీతమైన ఆకలి. అయినా అమ్మకి ఈ వయసుని గురించిన భయం ఏమిటో నాకు బొత్తిగా అర్థం కాదు. మనిషికి కాలంతో పాటు శారీరకంగా మార్పు రావటం ఎంత సహజం. ఎన్నాళ్ళని ఏటికి ఎదురీతగలం? ఎన్నాళ్ళని కాలంతో పోరాడగలం? ఎప్పటికైనా మనం దాని చేతుల్లో పడిపోక తప్పదు. అనవసరంగా అపురూపమైన కాలాన్ని వ్యర్థమైన శంకలతో చేజార్చుకోవడం తప్ప ఇంకేం మిగలదు. అసలు ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసులో మనిషి హుందాగా ఉండటం నేర్చుకోవాలి. అలా ఉంటే అంతకు మించిన ఆకర్షణ, అందం ఇంకేవీ ఉండవు. నన్ను అడిగితే అసలైన సౌందర్యం వ్యక్తిత్వం వల్ల మాత్రమే వస్తుంది. శారీరకంగా వచ్చే ఆనందం, అందం ఈ రోజున ఉంటే రేపు పోవచ్చు. వ్యక్తిత్వం ద్వారా మన చుట్టూ ఏర్పరచుకున్న ఆకర్షణ జీవితాంతం ఉంటుంది. ఏమిటో కొన్ని విషయాల్లో అమ్మకి నాకు స్వభావంలో, అభిప్రాయాల్లో పూర్తిగా పరస్పర విరుద్ధంగా అనిపిస్తుంది. నేను వెళ్ళటానికి తయారవుతుంటే రాజు నా దగ్గరికి వచ్చి, వదినా, నేను కూడా నీతో వస్తాను అంది. నువ్వెందుకు? నేను జాకెట్ కొలతలు ఇచ్చి క్షణంలో వచ్చేస్తాను అన్నాను. రాజు నా భుజం మీద చెయ్యి వేసి నా కళ్ళల్లోకి అర్థిస్తున్నట్టుగా చూస్తూ దీనంగా అంది. ఏమో వదినా, నాకెందుకో చాలా భయంగా ఉంది. నా మనసు ఏమిటో అశుభాన్ని శంకిస్తోంది. ఊహించనిదేదో జరగబోతున్నట్టు నా గుండెలు బిగబట్టినట్టు అవుతున్నాయి. నువ్వు ఒక్క క్షణం కనుమరుగైతే 1000 ఆలోచనలు నన్ను వేధిస్తున్నాయి. నా భుజం మీద ఉన్న రాజు చెయ్యి మృదువుగా నొక్కాను. ఓయ్ పిచ్చి మొహమా, నువ్వు ఒట్టి కంగారు మనిషివి.
అంతకంటే ఇంకేం కాదు. నువ్వు అనవసరంగా నీ నీడని చూసి జడుచుకుంటున్నావు. నీ ఆలోచనలే నిన్ను సతాయిస్తున్నాయి. నేనుండగా ఏ అశుభమూ జరగదు. నీకేం భయం లేదు, సరేనా? లాలనగా దానివైపు చూశాను. ఏమో వదినా, రాజు ఇంకేదో చెప్పబోతుండగా ఇంతలో క్రింద నుంచి అమ్మాయ్ రాజు అన్న పిలుపు వినిపించింది. వదినా, నేను కూడా నీతో వస్తాను. నేను లేకుండా నువ్వు వెళ్ళొద్దు. రాజు మరోసారి నన్ను హెచ్చరిస్తున్నట్టుగా అని క్రిందకు వెళ్ళిపోయింది. 10 నిమిషాల్లో నేను గబగబా తయారై క్రిందకు వచ్చాను. ఎక్కడ ఆలస్యం చేస్తే రాజు మళ్ళీ వచ్చి నేను కూడా వస్తాను అని హఠం చేస్తుందోననే భయంతో జడ గబగబా అల్లుకొని ఎదురుగా స్టాండు మీద చేతికి అందిన చీర తీసుకొని కట్టుకొని వచ్చేశాను. అమ్మ కోసం క్లబ్ తరపు నుంచి ఎవరో వచ్చారో. వాళ్ళంతా క్రింద హాల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఆ సంభాషణ నా గురించి వినిపించడంతో మెట్ల మీద అప్రయత్నంగా ఆగిపోయాను. అమ్మాయికి పెళ్లి స్థిరపడిందటగా ఒక ఆవిడ అడుగుతోంది. అవునండి, లగ్నం నిశ్చయం అయింది. 2 రోజుల్లో ప్రదానం చేస్తున్నాం. అట్టే వ్యవధి కూడా లేదు. మీరందరూ తలో చెయ్యి వేయాలి. అయ్యో, తప్పకుండాను. మీ అమ్మాయి పెళ్ళికి మీరేమో కానీ మేమంతా ఎదురు చూస్తున్నామంటే నమ్మండి. మీరిలా చేస్తారని అలా చేస్తారని అప్పుడే అంతా ఊహిస్తున్నారు. దాందేముందిలేండి, నేను మాత్రం మీలాంటి దాన్ని కానా? అమ్మ నవ్వుతూ అంది. అల్లుడు ఇల్లరికం వచ్చేట్టేగా? ఇంకో ఆవిడ అడిగింది. రాకపోతే నేను అసలు ఒప్పుకుంటానా? అమ్మ గొంతులో ఏదో ధీమా. అవునులేండి, ఒక్కగానొక్క పిల్లాయే, అది సహజమేగా. అందులో అతనికి తల్లి తండ్రి లేరు. నేను చెప్పాను, అబ్బాయ్ నువ్వే మా కొడుకు, అమ్మాయే కోడలు అనుకుంటాం అని అంది అమ్మ. బాగా చెప్పారు. అందరూ గొల్లున నవ్వారు. వాళ్ళ నవ్వు అలలు అలలుగా తేలి వచ్చి నన్ను ముంచేసాగింది. నా గుండెల్లో అతి సున్నితమైనదేదో ఆ నవ్వులకి భయపడిపోయినట్లు ముడుచుకుపోసాగింది. క్షణంసేపు కృష్ణ దగ్గరకు వెళ్తున్నానని ఆనందం, కుతూహలం కూడా చచ్చిపోయినాయి. ఇంతలో ఒక ఆవిడ నన్ను చూసింది. అదిగో మీనా వస్తోంది. అందరూ తిరిగి చూశారు. నేను క్రిందకు దిగి వచ్చాను. మమ్మీ, నేను వెళ్తున్నాను అన్నాను. వెళ్ళి త్వరగా రా. చూడు, వచ్చేటప్పుడు సారథి దగ్గరికి వెళ్ళి అతన్ని కూడా తీసుకురా. నాన్నగారు ఏదో మాట్లాడాలి అన్నారు. యాంత్రికంగా తల ఊపి బయటకు వచ్చేశాను. సారథి సారథి అనుక్షణం ఆవిడ నోట్లో అదే మాట. ఆవిడ అంతగా అభిమానిస్తున్న ఆ సారథి మనసులో నాకు స్థానం లేదని, ఇంకొకరు చోటు చేసుకున్నారని తెలిసిన క్షణంలో ఆవిడ ముఖం ఎలా ఉంటుందో. ఇల్లరికం రాకపోతే నేనసలు ఒప్పుకుంటానా? ఆవిడ మాటలు నా చెవుల్లో గింగురుమన్నాయి. ఆ కంఠంలో ఎంత ధీమా, ఎంత నమ్మకం! సారథే కాదు, ఈ ఇంటికి ఇల్లరికం రావాలనే అభిలాష ఉన్న ఏ వ్యక్తి నీడ కూడా నేను సహించలేనని ఆవిడకి అరచి చెప్పాలనిపిస్తుంది. అతడికి తల్లి తండ్రి లేరు. నేను చెప్పాను, అబ్బాయ్ నువ్వే మా కొడుకు, మా అమ్మాయే కోడలు అనుకుంటాం. అమ్మ అన్న ఈ మాటలు నాకు బాణాల్లా గుచ్చుకోసాగినాయి. సారథిలో ముఖ్యంగా ప్రప్రథమంగా అమ్మని ఆకట్టుకున్న విషయం ఏమిటో నాకిప్పుడు అర్థమైంది. సారథికి తల్లి తండ్రి లేరు. కృష్ణవేణమ్మ గారికి రాబోయే అల్లుడికి నా అనే దగ్గరి వాళ్ళు ఎవరూ ఉండకూడదు. సాధారణంగా పెళ్ళి అయితే ఆడపిల్ల అత్తగారింటి వైపు వాళ్ళని కలవాలి. ఇక్కడ దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. అమ్మ మాటిమాటికి 1కి 10 సార్లు సారథి విషయంలో నాకంటే కూడా ముఖ్యంగా తను అదృష్టవంతురాలనని ఎందుకు అంటోందో నాకిప్పుడు అర్థమైంది. ఆవిడ అక్షరాలా కోరుకున్న వ్యక్తి లభించాడు. సారథిలో అమ్మ ఆలోచించినవన్నీ ఉన్నాయి. తనకి తగిన అల్లుడు వచ్చాడని మురిసిపోతోందే తప్ప నా ఊహలకి సారథి తగిన భర్త అవునా కాదా అని అమ్మ ఆలోచించడం లేదు. ఈ విషయంలో నాన్నగారు కూడా అమ్మ పక్షం అవటంతో నేను పూర్తిగా ఒంటరిదాన్ని అయిపోయాను. ఈ విషమ స్థితిలో ఈ రూపేణ రాజు అనుకోకుండా వచ్చి నాకు అండగా నిల్చుంది. రాజు అంటే సారథికి ఆకర్షణ కలగడం నిజంగా ఒక విధంగా నా అదృష్టమనే చెప్పాలి. చల్లగా ఈరోజో రేపో సారథికి నా మనసులో ఉన్న ఈ బాధనంతా చెప్పేయాలి. నేను, సారథి, రాజేశ్వరి ఒకటైతే అమ్మ మమ్మల్ని ఏమీ చేయలేదు. చల్లగా ఒక శుభముహూర్తాన రాజుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని చెప్పేస్తాను. అవసరమైతే నేను దగ్గరుండి జరిపిస్తాను. ఆలోచనల ఒరవడిలో కొట్టుకుపోతున్న నేను కృష్ణ ఉంటున్న హోటల్ దాటి ముందుకు వెళ్ళిపోతున్నానని గుర్తుకొచ్చి కారు రివర్స్ చేసి వెనక్కి తీసుకొచ్చాను. హోటల్ ఆవరణ నిండా బయట తళతళలాడుతున్న కార్లు, బారులు తీర్చి నిలబడ్డాయి. రకరకాల మనుష్యులు హడావిడిగా తిరుగుతున్నారు. హోటల్ గేటుకి సుస్వాగతం అనే అక్షరాలు కుట్టిన గుడ్డ వెళ్లాడుతోంది.
ఎవరో బాగా ఉన్నవాళ్ళది రిసెప్షన్లా ఉంది. ఆ జనం, ఆ సందడి చూస్తే ఒక్క క్షణం నాకు మతిపోయినట్టుగా అయింది. అక్కడ ఎక్కడా చోటు లేకపోవడంతో కారు దూరంగా పార్క్ చేసి నడిచి రావాల్సి వచ్చింది. లోపలికి వచ్చిన నేను ఎలాగో ఆ జనాల నుంచి తప్పించుకుంటూ ఎంక్వైరీ వైపు వెళ్ళాను. 7, 8 అంతస్తులు అటు ఇటు రెక్కలు చాచుకున్నట్టు. ఆ హోటల్కి 2-3 వైపుల నుండి మెట్లున్నాయి. కృష్ణ ఉన్న రూమ్ ఎటువైపున ఉందో ఎంక్వైరీ చేయటానికి వెళ్తున్న నేను ఇంతలో మీనా అన్న పిలుపు మోచేతి దగ్గర అంటినట్టు తాకిన స్పర్శతో వెనక్కి తిరిగి చూశాను. నా ఎదురుగా కృష్ణ నిలబడి ఉన్నాడు. ఓ నువ్వా అన్నాను. నిన్ను గేటు దగ్గరే చూశాను. నేను నీ దగ్గరికి వచ్చే లోపలే నువ్వు జనంలో కలిసి దూరమయ్యావు అన్నాడు. నీ రూమ్ ఎటువైపునుందో కనుక్కుందామని వచ్చాను. ఇట్రా, ఇటువైపు వెళ్ళాలి, దారి తీస్తూ అన్నాడు. నేను అతన్ని అనుసరించాను. జనం నేల ఈనినట్టుగా కిటకిటలాడుతున్నారు. అందరిలో ఏదో ఉత్సాహం. ఇట్రా, మెట్లు చాలా ఉన్నాయి, లిఫ్ట్లో వెళదామా? నేను తల ఊపాను. ఇద్దరం లిఫ్ట్ దగ్గరికి వచ్చాం. కృష్ణ ఉంటున్న గది పై అంతస్తులో ఉందట. లిఫ్ట్లో ఇద్దరం పక్కపక్కన నిలబడ్డాం. ఎదురుగా ఉన్న అద్దంలో కృష్ణ పక్కగా నేను సరిగ్గా భుజాల దాకే వచ్చాను. నా ఎదురుగా కనిపిస్తున్న ప్రతిబింబం వైపు చూసి నేను నవ్వాను. అతను నవ్వలేదు. నేను నవ్వటం ఇష్టం లేనివాడిలా చప్పున ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు. అబ్బా, ఎంత ఎత్తున ఉంది ఈ గది! మెట్ల మీద నుంచి వస్తే నిజంగా కాళ్ళు నొప్పి పుట్టేవేమో అన్నాను. అతను రూమ్ తాళం తీయగానే గదిలోకి అడుగు పెడుతూ కూర్చో అన్నాడు. నేను రూమ్ అంతా కలియ చూశాను. డబుల్ రూమ్, కర్టన్లు, మంచాల మీద పరిచిన దుప్పట్లు, క్రింద పరిచిన తివాసి. రూమ్ చాలా ఉంటుందని చెబుతున్నాయి. కూర్చో, ఫ్యాన్ వేస్తూ మరోసారి అన్నాడు. నువ్విలా చాలాసార్లు నాన్నగారికి క్లయింట్స్ తెస్తూ ఉంటావా? సోఫాలో కూర్చుంటూ అడిగాను. కృష్ణతో ఆ వచ్చిన వాళ్ళెవరో బాగా డబ్బుగల వాళ్లే అయి ఉండాలి. చాలాసార్లు కాదు, సాధ్యమైనంత తక్కువగా తీసుకువస్తాను. మామూలు వాళ్ళైతే మామయ్య ఛార్జీలకి తట్టుకోలేరు. తట్టుకోగల తాహతుగల వాళ్ళైతే తెస్తాను. అదేమిటి, నువ్వు చెబితే నాన్న కాదంటారా? మా నాన్నేమి ఎవరినీ డబ్బుకి పీడించే మనిషి కాదే. కాదనుకో, నాకు మామయ్యని మొహమాట పెట్టడం ఇష్టం లేదు. సరే కానీ తాగటానికి ఏమైనా తెప్పించమంటావా? ఎందుకులే ఈ మర్యాదలు. నేను తాగాలని కోరుకునేది నువ్వు తెప్పించలేవు కాబట్టి ఊరుకో. అంటే సీరియస్గా అడిగాడు. చెప్పమంటావా? నాకు అమృతం తాగాలని ఉంది. నువ్వు తెప్పించగలిగితే తెప్పించు. నేను ఆశించినట్టుగా అతను నవ్వలేదు. అసలు ఈరోజు అతని కళ్ళల్లో కొంటెతనమే లేదు. ప్రతిసారి నన్ను చూడగానే చురుగ్గా ఉండే ఆ కళ్ళు కాంతితో లీలగా మెరిసేవి. ఈరోజు అది లేదు. అతని మనసులో ఏదో బాధ ఉన్నట్టు, దాన్ని గాంభీర్యంగా దాచేయాలని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించింది నాకు. కృష్ణ నా మాటల మీద ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు. వెళ్ళి బెల్ నొక్కాడో. తెప్పిస్తున్నావా అమృతం అన్నాను నవ్వుతూ. అంత తాహతు నాకు లేదు. ఏమిటి విశేషం? ఈరోజు కోపం, భోజనం చేయనట్టు కరకరమంటున్నావు? అతను నా వైపు చురుగ్గా చూశాడు. ఎవరి మీద కోపం? నా మీదేనా? రెట్టించాను. అవును, నీ మీదే. చచ్చాం. నీకు నిజంగానే కోపం వచ్చినట్లుందే. నా అపరాధం ఏమిటో సెలవిస్తారా కృష్ణారావు గారు? నీకంతా నవ్వులాటగా ఉంది. అంతేలే, పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణసంగటమట. నిన్నసలు నిమ్మలూరి రానివ్వటం నాది బుద్ధి తక్కువతనం. మామయ్య మొట్టమొదటిసారిగా ఉత్తరం రాసినప్పుడే పంపవద్దు, మేం పరాయి వాళ్ళం అని వ్రాస్తే సరిపోయేది. అంతే, ఒక చిన్న పొరపాటు చేస్తే చచ్చినట్లు జీవితాంతం అనుభవించాల్సిందే. అతను నిజంగానే కోపంగా ఉన్నాడు. నేను విస్తుపోయినట్టు చూడసాగాను. ఇంతలో బాయ్ తలుపు మీద తట్టి సార్ అంటూ లోపలికి వచ్చాడు. టిఫిన్ ఏమైనా తింటావా? కృష్ణ అడిగాడు నన్ను. నేను వద్దన్నట్టు తలూపాను. అతను బాయ్ వైపు తిరిగి 2 బాదాం ఖీర్ అని చెప్పేశాడు. బాయ్ వెళ్ళిపోయాడు. రాజేశ్వరి ఎవరో మీ అమ్మకి తెలుసా? బాయ్ వెళ్ళిపోగానే నా వైపు తిరిగి అడిగాడు. అతని కంఠం శాంతంగా ఉన్న మాట నిజమే, కానీ పదును పెట్టిన కత్తి అంచులా వాడిగా ఉంది. నేను ఉలిక్కిపడ్డట్లుగా చూశాను. చెప్పు మీనా, రాజు ఎవరో మీ అమ్మకి చెప్పే ధైర్యం లేనప్పుడు అసలు దాన్ని మీ ఇంటికి ఎందుకు తీసుకువెళ్ళినట్టు? మేమందరం బ్రతికి ఉండగానే లేని వాళ్ల క్రింద జమ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? నేనుండగానే నా చెల్లెలు అనాథ అని, దిక్కులేనిదని చెప్పి ఇంకొకరి ఇంట్లో ఉండటం విని నేను భరించగలననే అనుకున్నావా? నేను తలెత్తుకోలేకపోయాను. నా మనస్సు పాతాళలోకంలోనికి కృంగిపోయినట్లుగా అయింది. ఇదంతా కృష్ణకి ఎవరు చెప్పారు? ఎలా తెలిసింది?
అతను నిష్ఠూరం నిండిన గొంతుతో రెట్టించాడు. మాట్లాడవేం మీనా? ఎందుకిలా చేశావు? నేనింకా ఇన్నాళ్ళు రాజీ ఎవరో తెలిసే మీ ఇంట్లో ఉంటుందనుకున్నాను. మీ అమ్మ నన్ను పరాయి అని తోసేసిన రాజీని సొంత మేనకోడలు కాబట్టి ఆదరించి అభిమానించిందని ఆశపడ్డాను. రాజీ అసలు ఎవరో తెలియదు అనేసరికి నేనెంత తలక్రిందులయ్యానో నువ్వు ఊహించగలవా? ఇంతకంటే అవమానం నా జన్మలో ఇంకొకటి ఉంటుందా? నేనెలాగో ధైర్యం అంతా కొడిదీసుకొని తలెత్తాను. అతని వైపు చూసిన మరుక్షణంలోనే గతుక్కుమన్నాను. ఆ కళ్ళల్లో కోపం, అవమానం, బాధ, రోషం మూకుమ్మడిగా బలవంతంగా దిగమింగుతున్నట్లుగా సుడిపడుతూ కనిపించాయి. అతను ఎంత అభిమానవంతుడో నేను ఎరుగంది కాదు. నేను దాన్ని తీవ్రంగా గాయపరిచానని తెలుసుకున్నాను. కానీ నా మనసులో ఉన్న సంగతి వేరేనని అతనికి ఎలా తెలుస్తుంది? నాకు చప్పున లేచి అతని దగ్గరగా వెళ్ళాలనిపించింది. అతని చేతులు నా చేతుల్లోకి తీసుకుని చాలా రోజుల నుంచి నా గుండెల్లో గుబగుబలాడుతున్న ఆలోచనలు మనసు విప్పి చెప్పేయాలనిపించింది. కానీ ఏదీ చేయలేక అసలు కుర్చీలోంచి లేవటమే నా వశంలో లేనట్టుగా కూర్చుండిపోయాను. మీనా, నువ్వింత పిరికిదానివని కలలో కూడా అనుకోలేదు. నవ్వుతూ తుళ్ళుతూ ఆట పట్టించి అందర్నీ తమాషా చేసి ఏడిపించే ఆ అల్లరి పిల్ల వెనుక అవసరం వస్తే ధైర్యంగా నిలబడగల సాహసమైన మనిషి ఉందనుకున్నాను. నాకిప్పుడు అర్థమవుతోంది. నేనిన్నిసార్లు వచ్చాను, మనం ఇన్నిసార్లు కలుసుకున్నాం. నువ్వు ఒక్కసారి కనీసం మర్యాదకి మాట వరుసకైనా నన్ను మీ ఇంటికి ఎందుకు రమ్మనమని పిలవలేదో ఇప్పుడు తెలుస్తోంది. మీ అమ్మకి నా పొడ అంటేనే గిట్టదు కాబట్టి నువ్వు ఆ మాట అని ఉండవని అనుకున్నానే కానీ నేను వస్తే రాజు ఎవరో తెలిసిపోతుందని నువ్వు భయపడుతున్నావని అనుకోలేదు. సరే, ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. రాజుని తక్షణం పంపేయ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. కృష్ణ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా అవతల ఉన్న డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళాడు. పెట్టె తెరిచి మూసిన చప్పుడు వినిపించింది. కృష్ణ చేత్తో పెద్ద కవర్తో తిరిగి వచ్చాడు. అది నా ఎదుట పెడుతూ అన్నాడు, ఇదిగో పొలం తాలూకు డబ్బు. దాని ధరకి ఎకరం మీద 1000 చొప్పున ఎక్కువే కట్టించాను. దాని మీద వడ్డీ కూడా కలిపి ఇచ్చాను. హఠాత్తుగా ఇంత డబ్బు నీకెలా వచ్చింది? అది నీకు అనవసరం. అంటే మన మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను తెంచుకు వెళ్ళటానికి వచ్చావన్నమాట, అవునా? పండ్ల బిగువన అడిగాను. అసలు మన మధ్య అలాంటివి ఉంటేనేగా తెంచుకోవడానికి. అంటే నీ ఉద్దేశం ఏ సంబంధము బాంధవ్యము లేకుండానే నేను నిమ్మలూరు వచ్చాననా? నీ అవసరానికి వచ్చావు. నా మీద ప్రేమతో కానీ మమ్మల్ని చూడాలనే అభిమానంతో కానీ రాలేదు. ఆ సంగతి నీకు తెలుసు. నేను పెదవి కొరుక్కుంటూ కూర్చుండిపోయాను. ఇంతలోనే బాయ్ వచ్చాడు. ట్రేలో 2 గ్లాసుల్లో బాదాం కీర్ తెచ్చి మా మధ్య ఉన్న టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. క్షణంసేపు అతను ఏం మాట్లాడలేదు. నేను ఏం చెప్పలేకపోయానో. నా మనసంతా చేదు తిన్నట్టుగా ఎలాగో ఎండిపోయింది. బాయ్ వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి కృష్ణ బాదాం ఖీర్ ఉన్న గ్లాస్ తీసి నాకు అందిస్తూ తీసుకో అన్నాడు. నాకేం వద్దు, నన్ను అడిగి తెప్పించావా అన్నాను. కృష్ణ సమాధానం చెప్పలేదు. నేను ఆశించినట్టు ఇంకోసారి బ్రతిమలాడలేదు. 2 గ్లాసులు పట్టుకు వెళ్ళి బాత్రూంలో వాష్ బేసిన్లో వంపేసి గ్లాసులు తెచ్చి ట్రేలో పెట్టేశాడు. నేను నిర్ఘాంతపోయాను. ఏమిటా తీవ్రత? ఇదంతా నిజంగా నా మీద కోపమే అన్నాను నిస్సహాయంగా చూస్తూ. కోపమా? నీ మీద? ఎందుకు? నిన్నడగకుండా తెప్పించిన మాట నిజమేగా. ఇదిగో ఈ డబ్బు తీసుకువెళ్ళు. రాజుని ఎన్నింటికి పంపిస్తావో చెప్పు. ఆ 2 చేయలేను మొండిగా అన్నాను. డబ్బు నువ్వు తీసుకువెళ్ళకపోయినా నేను ఇంటికి పంపగలను. రాజుని నువ్వు తీసుకురాకపోయినా రప్పించుకోగలను. ఇన్నాళ్ళు అది చేతకాక ఊరుకున్నానని మాత్రం అనుకోకు. ఏం చేస్తావేం? చూస్తావా? అతను వెంటనే లేచి ఫోన్ దగ్గరకు వెళ్ళాడు. రిసెప్షన్కి పిలిచి మా ఇంటి నెంబర్ చెప్పి కనెక్ట్ చేయమని అడిగాడు. నేను చప్పున లేచి అతని దగ్గరకు వెళ్ళాను. ఏమిటిది? ఇంటికెందుకు ఫోన్ చేయడం? రాజుని పిలవమని, నేను మాట్లాడుతున్నానని, నువ్వు ఇక్కడ ఉన్నావని చెబుతాను. నా గుండెలు దడదడలాడినాయి. ఫోన్ నెంబర్ కలిపినట్టుగా వెంటనే గణగణలాడుతూ రింగ్ అయింది. కృష్ణ రిసీవర్ తీసుకొని హలో అన్నాడు. నేను అతని చెయ్యి గట్టిగా పట్టుకుని మరో చేత ఫోన్ మీద వేళ్లతో గట్టిగా నొక్కి డిస్కనెక్ట్ చేశాను. ఆ సమయంలో అక్కడ అమ్మే ఉంటే ఇంకేమైనా ఉందా? నీకేమైనా మతిపోయిందా? ఏమిటి తొందర అన్నాను కోపంగా. నీ దయ వల్ల నాకిప్పుడు కాదు, ఎప్పుడూ మతిపోదు. చైతి. తీయను. నువ్వింత దౌర్జన్యం మనిషివని కలలో కూడా అనుకోలేదు. నేను ఓడిపోయాను. నువ్వు చెప్పినట్టే చేస్తాను. యువతలికి రా. నిజంగానేనా?
నిజంగానే ముందురా యువతలకి అతని చేతిలో ఫోన్ లాక్కొని పెట్టేస్తూ అన్నాను. అబ్బబ్బా, ఏ మనిషివి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఒకటే హడలు కొడుతున్నావు నన్ను. నా నాలిక తడారిపోతోంది. ముందు తాగటానికి ఏదైనా తెప్పించు. అక్కడ మంచినీళ్ళున్నాయి, వెళ్ళి తాగు. ఊహూ, మంచినీళ్ళతో దాహం తీరదు, బాదాం ఖీర్ కావాలి. కృష్ణ నా ధోరణి పసిగట్టినట్టున్నాడు. ముఖం తిప్పుకుంటూ విసురుగా అన్నాడు. అది ఈ హోటల్లో దొరకదు, అయిపోయిందట. నువ్వు అడగకుండానే చెబుతావేం? నేను వెళ్ళి బెల్ నొక్కాను. బాయ్ వచ్చేసరికి ఇద్దరం కుర్చీల్లో యథాస్థానంలో కూర్చున్నాం. కృష్ణ బాయ్తో 2 ఆరెంజ్ అని చెప్పబోయాడు. ఊహూ, 2 బాదాం ఖీర్ అన్నాను నేను. బాయ్ తలూపి వెళ్ళిపోయాడు. నువ్వు మండిపడడం మానేసి నాతో ఒక్క క్షణం శాంతంగా మాట్లాడతావా? లాలనగా అనునయంగా అడిగాను. మండిపడటమా? అవును, నీకలాగే ఉంటుంది. ముందు ఇది చెప్పు, ఇదంతా నీకెవరు చెప్పారు? ఎవరు చెబితేనేం, నిజమే చెప్పారు, కాదంటావా? కాదనను, కానీ ఆ చెప్పటంలో పక్షపాతం చూపించారు. నా మనసులో ఉన్న మంచి ఉద్దేశాన్ని నీకు విడమర్చి చెప్పలేదు. అట్టే చూస్తే ఆ వ్యక్తి ఎవరో కానీ మనిద్దరినీ చెడగొట్టడానికి కావాలని చేసిన పనిలా ఉంది. చచా, ఆ వ్యక్తి అలాంటి మనిషి కాదు. నా అనుమానం దృఢమైంది. ఎవరు నీకిదంతా చెప్పింది? నాన్నగారేనా అన్నాను. అదంతా నీకనవసరం. కాదు, చాలా అవసరం. నాకు తెలియకుండా అందులో నువ్వెంత కోపిష్టి మనిషివో తెలిసి కూడా ఇలా చెప్పారంటే తప్పకుండా ఇందులో ఏదో ఉంది. దీనివల్ల ఆ వ్యక్తికి కలిగే లాభం ఏమిటో నేను తెలుసుకోవాలి. ఇందులో లాభనష్టాల ప్రసక్తే లేదు. మనిద్దరి క్షేమం ఆలోచించే అలా చెప్పి ఉండవచ్చు. అయినా నువ్వు చేసింది చాలా పొరపాటు. అసలే మనస్పర్ధలు ఉన్న కుటుంబాల్లో ఇలాంటి విషయాలు ఎంత అపోహలకి అనర్థాలకి దారితీస్తాయో తెలుసా? బాయ్ అంతలో బాదాం ఖీర్ తెచ్చి మా ముందు పెట్టి అంత క్రితం పెట్టిన ట్రే తీసుకొని వెళ్ళిపోయాడు. నేను గ్లాస్ తీసుకొని అతనికి అందిస్తూ అన్నాను. తాగు, చాలా హాట్గా ఉన్నావు, చల్లబడదువు గాని అని. హాట్గా ఉన్నానా? అభిమానం నటించే మనుషులంటే నాకు ఎంత అసహ్యమో తెలుసా? వాళ్ళ నీడ కూడా నేను భరించలేను. నువ్వు మామయ్యకి ఆరో ప్రాణం అయిపోయావు, కానీ లేకపోతే గుణపాఠం నేర్పి ఉండేవాడిని. నాకు అతను ఆ మాట అన్న తీరుకి చటుక్కున నవ్వు వచ్చేసింది. నేను నవ్వటం అతనికి కంపరంగా అనిపించింది కాబోలు. చర్రుమన్నట్టు చూశాడు. చెబుతున్నాగా, నీకు ప్రతిదీ నవ్వులాటగా ఉంటుంది. నిన్ను నవ్వులాటగా తీసి పారేసే వాళ్ళెవరూ దొరకలేదు. పోనీ నువ్వు ట్రై చేయకూడదు? చేసేవాడినే, కానీ ఆగిపోయావేం? ధైర్యం చాలటం లేదు, అంతేనా? ధైర్యమా? నా ధైర్యం గురించి నువ్వు ఎప్పుడూ సవాల్ చేయకు. కొద్దిసేపు మామూలుగా మాట్లాడదు, నీకు పుణ్యం ఉంటుంది. నా మనసు అసలే బాగాలేదు. అతను ఎలాంటి వ్యాఖ్యానము చేయలేదు. ఎందుకు బాగాలేదో అడగవేం? మీ ఉన్నవాళ్లకి పనే ఉంది, తీరిగ్గా కూర్చుని మనసు పాడు చేసుకోవడం తప్ప. నిజం చెప్తున్నాను, నేను నిన్ను ఒక సలహా అడగటానికి వచ్చాను. సలహా సంప్రదింపులు చేయాలంటే సమానమైన చనువు, అధికారం ఉండాలి. అయినా కృష్ణవేణమ్మగారి అమ్మాయికి సలహా ఇవ్వగలిగేటంత తెలివితేటలు నాకు లేవు. అతని ధోరణి గమనిస్తూనే ఉన్నాను. నాన్నగారి ప్రసక్తి వచ్చినప్పుడు ఎంతో మన్ననగా మావయ్య అంటాడు. అదే అమ్మ సంగతి వస్తే కృష్ణవేణమ్మగారు అనో లేక మీ అమ్మ అనో అంటాడు. ఆ అనటంలో కూడా ఏదో వ్యంగ్యం, విరుపు కనిపిస్తాయి. నేను కృష్ణవేణమ్మగారి అమ్మాయిని అన్న సంగతి మర్చిపో. అనగనగా ఓ అమ్మాయి అని ఒక కథ చెబుతాను. ఆ కథలో వచ్చిన సమస్యకి ఒక పరిష్కారం చెప్పు చాలు. సరే చెప్పు. అనగనగా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అందమైనది, డబ్బుగలది, చదువుకుంది, తెలివిగలది, తల్లిదండ్రులకి గారాల పట్టి. అదంతా నాకు తెలుసులే. ఆ సుకుమారికొచ్చిన సమస్య ఏమిటో సూటిగా చెప్పు. ఆ అమ్మాయికి ఒక అతనితో సంబంధం నిశ్చయమైంది. అతను ఫారెన్ రిటర్న్ మంచి ఉద్యోగంలో ఉన్నాడు. నన్ను చెప్పనిస్తావా? కోపంగా చూశాను. నువ్వు చెప్పబోయేది నేను గబగబా పూర్తి చేస్తున్నాను, చెప్పు. కృష్ణ సర్దుకొని కూర్చున్నాడు. నేను మళ్ళీ మొదలుపెట్టాను. ఆ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళిద్దరి వివాహం ఎంతో ఆడంబరంగా, వేడుకగా చేయాలని కలలు కంటున్నారు. ప్రదానం కూడా చేయబోతున్నారు. కానీ ఇంతలో ఆ అమ్మాయికి ఆ అబ్బాయి మనసు తన మీద లేదని తెలిసింది. అప్పుడు ఆ అమ్మాయి కర్తవ్యం ఏమిటి? కృష్ణ ఆలోచనగా నా వైపు చూశాడు. అది నిజమేనా అని. అహంకారం, తొందరపాటు గల ఆ అమ్మాయి పొరపాటు పడలేదు కదా? అది అనుమానం కాదు, అక్షరాలా నిజం.
ఎందుకంటే ఆ అబ్బాయి ఇంకొకరికి రాసిన ప్రేమలేఖ ఆ అమ్మాయి స్వయంగా తన కళ్ళతో తాను చూసింది. మీనా, ఏమిటిది? నువ్వు చెప్పేది నిజమేనా? ఆశ్చర్యంగా చూశాడు. నిజం చెప్తున్నాను. నువ్వే ప్రమాణం చేయమంటే అది చేస్తాను. ఇప్పుడు చెప్పు, నిష్పక్షపాతంగా ఈ సమస్యకి పరిష్కారం చెప్పు. నేనా? నేనేం చెప్పగలను? నాకు సరైన సలహా చెప్పు. జీవితాంతం నీకు కృతజ్ఞతగా ఉండే దోవ చూపించు. భవిష్యత్తులో నేను పొరపాటు చేశానేమో అనే బాధ పడకుండా నన్ను రక్షించు. మీనా, నీకు తెలుసు, నా మనసు విప్పి చెప్పుకునేటందుకు నీకంటే దగ్గరి వాళ్ళెవరూ నాకు లేరు. ఈ విషయం అసలు నీకు ఉత్తరం రాద్దామనుకుంటున్నాను. నేను పిలిచినట్టుగా నువ్వే వచ్చావు. నిజం చెప్పు, నా మీద మనసు లేని వ్యక్తిని నేనెలా చేసుకోను? అతన్ని నేనెలా తర్వాత భరించగలను? అది ఆ వ్యక్తికి నీ మనసులో ఉన్న విలువను బట్టి ఉంటుంది. నువ్వు అతన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంటే ఇప్పటికీ ఊరుకొని మౌనంగా పెళ్లి చేసుకో. తర్వాత అతన్ని మెల్లగా మార్చుకునే ప్రయత్నం చెయ్యి. నేను అతన్ని అంతగా ఇష్టపడకపోతే మీ అమ్మా నాన్నల ముందు ఈ విషయం బయటపెట్టి ఆ పెళ్ళి నీకు ఇష్టం లేదని చెప్పు. వాళ్ళు నా ఇష్టం లక్ష్య పెట్టకపోతే? ఎందుకు లక్ష్య పెట్టరు? వాళ్ళు నీ సుఖం ఆనందం కంటే ఇంకేం కోరుతారు? అంతేనంటావా? అంతకంటే మార్గం నాకు ఇంకేం కనిపించడం లేదు. అయినా ఇది పూర్తిగా మీ కుటుంబ విషయం. పరాయివాడిని నేనేం చెప్పగలను? ఎందుకు ఇలా 10 సార్లు పరాయివాడిని అని గుర్తు చేస్తావు? భయపడకు. నీ మీద నేనేమీ హక్కులు అధికారాలు ఏర్పరచుకోవడానికి రాలేదులే. నువ్వు పరాయివాడివని నేను భావిస్తే ఇవన్నీ చెప్పేదాన్నా? థ్యాంక్ యూ మీనా. అతను చటుక్కున పని ఉన్నట్టు కుర్చీలో నుంచి లేచి వెళ్ళిపోయాడు. నేను అక్కడ సోఫాలో వెనక్కు జారగిలబడినట్టు కూర్చున్నాను. అతను వెనక్కు తిరిగి మళ్ళీ నా ఎదురుగా వచ్చి కూర్చోలేదు. కిటికీ దగ్గరకు వెళ్ళి దానికున్న తెర కాస్త పక్కకు లాగి అక్కడి నుంచి క్రిందకు చూస్తూ నిలబడిపోయాడు. అతని ధోరణి చూస్తే మా ఇద్దరి మధ్య మాట్లాడాల్సినవి అయిపోయినట్టుగా ఉంది. కొద్దిసేపు అయింది. అతను కదిలి రాలేదు. వచ్చే సూచన కూడా కనిపించలేదు. బాగుంది, నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడ్డావేమిటి? ఇదే మర్యాద అన్నాను. ఇక్కడ కంటికి చాలా ఇంపైన దృశ్యం కనిపిస్తోంది. నువ్వు కూడా రా, చూద్దువు గాని. నేను లేచి వెళ్ళాను. అతను కాస్త పక్కకు జరిగి నిలబడ్డాడు. నేను కూడా ఆ కిటికీలోంచి క్రిందకు చూశాను. నిజమే, క్రింద కనిపిస్తున్న ఆ దృశ్యం చాలా సుందరంగా ఉంది. పచ్చిక మీద అక్కడక్కడ టేబుల్స్ పరిచి విందు ఏర్పాటు చేశారు. జనం నవ్వుతూ త్రుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. అక్కడికి కొద్ది దూరంలో కాస్త ఎత్తుగా ప్లాట్ఫారం మీద ఖరీదైన బట్టలతో మెళ్ళో పూసల దండలతో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూర్చుని ఉన్నారు. విందుకు వచ్చిన వాళ్ళు మొదట వాళ్ళ దగ్గరికి వెళ్ళి బహుమతులు ఇచ్చి ఆ తర్వాత విందులో పాల్గొంటున్నారు. వచ్చిన వాళ్ళు విసిరిన చలోక్తులకి కాబోలు వధూవరులు ముసిముసి నవ్వులతో ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. దూరంగా గేట్ దగ్గర బ్యాండ్ వినిపిస్తోంది. నేను కూడా ఒక్క క్షణం సర్వం మర్చిపోయి ఆ వధూవరులని ఆ విందు సందడిని గమనిస్తూ నిలబడిపోయాను. నా కళ్ళ ముందు అప్రయత్నంగా ఇంకో దృశ్యం మెదిలింది. అక్కడ ప్లాట్ఫారం మీద ఆ పెళ్లి కూతురికి మారుగా నేను నా ప్రక్కన సారథిని ఊహించుకున్నాను. అమ్మ విందు హడావిడితో చకచకా ఎలా తిరుగుతోందో కళ్ళకు కట్టినట్టు కనిపించింది. కానీ నేను ఆ అమ్మాయి ఉన్నంత ఉత్సాహంగా ఉండగలనా? సారథి వైపు తల తిప్పి చూసేటప్పుడు నా ముఖంలో అలా సిగ్గుతొంతర్లు జరుగుతాయా? పెళ్లి రోజు అనేది ఆడపిల్ల జీవితానికి ఎంత మృదుమధురమైన స్వప్నం. నిట్టూరుస్తూ అప్రయత్నంగా పైకి అనేశాను. ఏం ప్రత్యేకంగా ఆడపిల్లలకేనా? మగవాళ్ళకి మాత్రం లేదా? కృష్ణ కూడా తగ్గు స్వరంలో అన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఇద్దరం యువతలకి వచ్చేశాం. పొద్దుపోయింది, ఇక నేను వెళ్తాను అన్నాను. ఆ డబ్బు తీసుకో, అతను గుర్తు చేశాడు. ఇప్పుడు తీసుకోను. ఈ రోజుకి నీ దగ్గరే ఉండని. రేపు వస్తానుగా. రేపు రాజుని తీసుకువస్తాను. నీ చెల్లెల్ని నీకు భద్రంగా అప్పగించి నా డబ్బు నేను తీసుకుంటాను, సరేనా? అతను నా మాటలు నమ్మినట్టు లేదు. విసుగ్గా ముఖం పెట్టాడు. మళ్ళీ రేపటిదాకా దీనికి ఆహర్నిశలు ఏదో ఒక పని చేసుకుంటూ గడిపేవాడిని. ఇలా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవాలంటే నా ప్రాణం మీదకి వచ్చినట్టుగా ఉంది. మళ్ళీ నువ్వు రానవసరం లేదు. నేనే ఇప్పుడు నీతో వస్తాను. ట్యాక్సీలో బయట వెయిట్ చేస్తాను. రాజుని పంపేయి. ఇంకా నా మీద కోపం పోలేదా నీకు? పోయిందని అబద్ధం చెప్పమంటావా? వద్దు. చాలామందిలో ఉండే బలహీనత నాలో ఉంది. అబద్ధం నేను చెబుతాను, కానీ ఎదుటి వాళ్ళు చెబితే భరించలేను. రాజు ఎవరో మా ఇంట్లో చెప్పకపోవటమేగా నా నేరం. అదేగా నీ కోపం. దానికి ఇంకెప్పుడైనా సంజాయిషి చెబుతాను. ఇప్పుడు మాత్రం కాదు. నేను రాజుని తీసుకుని ఇక్కడికి వస్తాను. ఒట్టు.
ఈ ఒక్కరోజు మాత్రం ఓపిక పట్టు, దయయుంచి తొందరపడకో. నేను బయలుదేరి వస్తుండగా కృష్ణ హఠాత్తుగా అన్నాడు, మీనా, నేను నిన్ను దేనికి సంజాయిషి కోరడం లేదు. నా భయమల్లా అసలే మనస్పర్ధతో దూరమైన మన 2 కుటుంబాల మధ్య నీ తెలివి తక్కువతనంతో మరింత అగాధం కలుగుతుందేమోనని. అంతకంటే ఇంకేం కాదు. రాజుని పంపేయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్పు. రాజు ఎవరో మీ అమ్మకి తెలియాల్సిన అవసరం ఎప్పుడూ రాదు. నేను అలాగే అన్నట్టు తలూపాను. అమ్మకి ఎంతో ప్రీతిపాత్రురాలైన రాజుని అలా ఇంట్లోంచి పంపడం నాకు సాధ్యమవుతుందా? చివరికి ఇదంతా ఎటు దారి తీస్తుందో. కృష్ణ నా కారు వరకు వచ్చాడు. కారు స్టార్ట్ చేయబోతూ అన్నాను, గదిలో ఒంటరిగా కూర్చోవటం బోరుగా ఉందంటున్నావుగా, పోనీ నాతో రాకూడదు? అలా కొద్దిసేపు తిప్పి దింపి వెళ్తాను. ఎందుకు? దోవలో ఎవరైనా కనిపిస్తే మళ్ళీ కారులోంచి తోయడానికా నన్ను? అదేమిటి? ఆ రోజు మధు వాళ్ళ ఇంటి నుండి వచ్చేటప్పుడు ఆవిడ ఎవరో చూసిందని నాతో మాట్లాడుతున్న నువ్వు ఎంత కంగారు పడ్డావు? నా చెయ్యి విదిలించుకొని వెళ్ళిపోలేదు. ఆ క్షణం నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను. ఎప్పటికీ మర్చిపోను కూడా. నేను వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. చివరికిలాగే అన్నాను, నువ్వు చాలా చెడ్డవాడివి. ఒక చిన్న విషయానికి ఇంత వంకరగా ఆలోచిస్తావని అనుకోలేదు. కారు స్టార్ట్ చేశాను. చెడ్డవాడినా? కాదు, విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకునే విచక్షణ జ్ఞానం గలవాడిని. అయితే మాత్రమే సుడిగాలిలా వచ్చి చుట్టేశావు. నా ఇంగిత జ్ఞానం అంతా గాలిలో కలిసిపోయింది. ఇప్పుడు పర్వాలేదులే, సుడిగాలి తగ్గింది. నేనయ్యాను. ఏమిటి? ఆశ్చర్యంగా ఆసక్తిగా అతని వైపు తిరిగాను. ఏమీ లేదు, వెళ్ళు. పొద్దుపోయింది. ముద్దుల కూతురు ఏమైపోతుందోనని మీ అమ్మ కంగారు పడుతుందేమో. రేపు తప్పకుండా వస్తాను. నేను వెయిట్ చేస్తుంటాను. కారు డోర్ వేసేస్తూ అన్నాడు. కారు కదిలింది. కావాలని నేను మెల్లగా డ్రైవ్ చేయసాగాను. కృష్ణలో ఉన్న మహత్తు ఏమిటో. అతని దగ్గర ఎంతసేపు కూర్చున్నా తృప్తి తీరదు. హఠాత్తుగా చెప్పకుండా మధ్యలో లేచి వచ్చేసినట్టే ఉంటుంది. అతన్ని మళ్ళీ చూసే వరకు ఎలాగో అనిపిస్తుంది. కారు బయలుదేరబోయే ముందు అతను అన్న మాటలే గుర్తుకు రాసాగాయి. అయితేనేం సుడిగాలిలా చుట్టేశావు. నా ఇంగిత జ్ఞానం నశించింది. ఇప్పుడు పర్వాలేదు, సుడిగాలి తగ్గింది. నేనయ్యాను. అంటే 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 నా మనసులో ఈ అంటే అన్న ప్రశ్న 1000 కంఠాలతో మృదు మధురంగా ప్రతిధ్వనించసాగింది. ఆ ప్రశ్నకి సమాధానంగా నా మనసు కొన్ని దృశ్యాల వైపు వేలు పెట్టి చూపించింది. అవి అతను నేను బెజవాడలో కలిసి తిరగడం, నిమ్మలూరులో రాజు పెళ్లికి ముందు తోటలో ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనలు వరుసగా గిరగిరా తిరగసాగినాయి. కృష్ణ మనసులో నిజంగా నాకేదైనా ప్రత్యేకమైన స్థానం ఉందా? అతను ఎందుకలా గాంభీర్యం చుట్టూ గోడలా కట్టుకొని నన్ను తొంగి చూడనివ్వడం లేదు? దానికి కారణం అతని విచక్షణ జ్ఞానమేనా? అమ్మ మా ఇద్దరి మధ్య పెద్ద అడ్డు అనే భయమా? ఆలోచనల జాడలో తలమునకలవుతూ ఎంత నిదానంగా డ్రైవ్ చేసినా ఇల్లు రానే వచ్చేసింది. తీరా ఇంటి గేటు దగ్గర కారు ఆగినప్పుడు కానీ అమ్మ నేను బయలుదేరేటప్పుడు సారథిని కూడా తీసుకురమ్మని హెచ్చరించడం గుర్తుకు రాలేదు. ఒకవేళ సారథి వచ్చాడేమో, అతను రాజుని చూడాలని తహతహలాడుతున్నాడయ్యే. ఒకవేళ అతను రాకపోతే మళ్ళీ వెళ్ళవచ్చుననే ఉద్దేశంతో కారు బయటే ఆపి చిన్న గేటు ద్వారా లోపలికి వచ్చాను. పరుగులాంటి నడకతో ఇంట్లోకి వస్తున్న నేను వరండా మెట్లెక్కుతున్న దాన్నల్లా చటుక్కున ఆగిపోయాను. లోపల నుంచి అమ్మ కంఠం అరుస్తున్నట్లుగా వినిపిస్తోంది. సాధారణంగా ఎప్పుడూ బిగ్గరగా మాట్లాడడానికి ఇష్టపడని ఆవిడ ఇలా సభ్యతా సంస్కారాలు మర్చిపోయి అరుస్తోంది. అంటే ఏదో జరగకూడనిది జరిగిందన్నమాట. ఆ జరిగిందేమిటో కానీ ఆవిడకి ఒళ్ళు తెలియనంత ఆగ్రహావేశాలు తెప్పించి ఉండాలి. ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ వరండాలో ఉన్న స్తంభం పక్కకు దూసుకొని లోపల నుంచి వినవస్తున్న సంభాషణ ఆలకించాను. ఆవిడ నాన్నగారి మీద విరుచుకుపడుతోంది. మీరసలు మనిషేనా? మీకు జ్ఞానం ఉందా? జరిగిన దానికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఈ దిక్కుమాలిన దాన్ని వెనకేసుకొస్తున్నారా? కృష్ణవేణి, ఇప్పటికి 2 సార్లు చెప్పాను, రాజేశ్వరి దిక్కులేనిది కాదు. నువ్వు అనవసరంగా నోరు పారేసుకోవద్దు. ఆ ఉత్తరం ఎవరు రాశారో వాళ్ళని అడుగు. మన అమ్మాయిని చేసుకుంటానంటూ మన వెనక ఇంత నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చిందో, ఈ నమ్మక ద్రోహం ఏమిటో నిలదీసి మరీ అడుగు. కావాలంటే పద, నేను వస్తాను. ఈ సంభాషణ వినగానే నా ప్రాణం ఎగిరిపోయినట్టయింది. అమ్మ విసురుగా జాడించినట్టుగా అంది. ఎవరిని ఏది అడగాలో, ఎవరికెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. మీ బోడి సలహాలు నాకేం అవసరం లేదు. ముందు దీన్ని బయటికి పంపిన తర్వాత మిగతా విషయాలు. ఇదిగో మర్యాదగా చెబుతున్నాను, రాజు ఒంటి మీద నీ చెయ్యి పడిందా
నేను ఊరుకోను. ఊరుకోక చేసేదేమిటండి మీరు? కన్న కూతురు భవిష్యత్తులో నిప్పులు చెరగటానికి సిద్ధమైన ఈ పాపిష్టిదాన్ని ఇంకా ఇంట్లో ఉండనిమ్మనే మీరు ఒక తండ్రేనా? ఇది నా ఇల్లు, నా ఇష్టం. మీరు హద్దు మీరి మాట్లాడితే, అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటే నౌకర్ల ముందు అవమానం పాలు కావాల్సి వస్తుంది. జాగ్రత్త. మన వెనక ఇంత నాటకం ఆడుతుందా? ఎన్ని గుండెలు దీనికి? నిన్నే, నడు బయటికి. అమ్మ రాజు రెక్కపట్టి గుమ్మం దగ్గరకు లాక్కొచ్చి బయటికి తోసింది. కానీ అప్పటికే అక్కడికి వచ్చిన నాన్నగారు రాజు రెండో చెయ్యి గట్టిగా పట్టుకొని లోపలికి లాగారు. ఆవేశంతో, ఆగ్రహంతో ఒకరికి ఒకరు తీసిపోనట్టు రౌద్రమూర్తుల్లా ఉన్న ఆ ఇద్దరి మధ్య రాజు బెదిరిన లేడి కూనలా ఉంది. కారు మేఘంలా ఏ క్షణంలోనైనా కన్నీళ్లు కుండపోతగా కురవడానికి సిద్ధంగా ఉన్న దాని ముఖం చూసేసరికి నాకు ఏడుపు వచ్చినంత పనైంది. ఇంకా అక్కడ నిలబడలేనని నేను చప్పున లోపలికి వెళ్ళాను. నన్ను చూడగానే అమ్మ కోపం అంతా నా మీద విరుచుకుపడింది. చేతిలో ఉన్న ఉత్తరం నా మొహాన విసిరి కొడుతూ, ఏమిటి, దారిని పోయే శనిని నీ జీవితంలోకి తెచ్చుకున్నావు? అది చదువు, నీకే తెలుస్తుంది. అసలు దీనికంతటికీ కారణం నువ్వు. నీ అంత తెలివి తక్కువ ముద్దుని నేనెక్కడా చూడలేదు. నిన్ను వాజమ్మని చేసి నీ అదృష్టం తను దోచుకుందామని చూసింది. వెంటనే ఏం మాట్లాడాలో తెలియని నేను మనసులో గబగబా మమ్మీకి ఎలా సర్ది చెప్పటమా అని వేగంగా ఆలోచిస్తూ పైకి ఉత్తరం తీసి ఆశ్చర్యపోయిన దానిలా చదవసాగాను. అక్కడే ఉన్న తాయారమ్మ రెండంగల్లో నా పక్కకి వచ్చింది. తగ్గు కంఠంతో, ఈరోజు మనమంతా ఎంత అదృష్టవంతులం అమ్మాయి గారు. ఈ ఉత్తరం నా కళ్ళబడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే అంది కళ్ళు తిప్పుతూ. నా పొరపాటు అర్థమైంది. అయితే ఇది ఈవిడ చలవ అన్నమాట. కృష్ణ దగ్గరికి వెళ్ళాలనే తొందరలో మళ్ళీ రాజు వచ్చి నాతో ఎక్కడ బయలుదేరుతానంటుందనే భయంతో హడావిడిగా వెళ్ళిపోతున్న నేను అంత క్రితం ఇంకోసారి చదివిన ఈ ఉత్తరం బీర్వాలో భద్రం చేయటం మర్చిపోయి వెళ్ళిపోయాను. అమ్మా తాయారమ్మా అనుకుంటూ ఆవిడ వైపు చూశాను. చింపిరి చాటలా ఉన్న ఆ ముఖంలో రాజు మీద పగ తీర్చుకున్నాననే పైశాచికమైన ఆనందం నాట్యం చేస్తోంది. ఎంత ఘోరం మమ్మీ, నా వెనుక ఇంత నాటకం జరుగుతోందని కలలో కూడా అనుకోలేదు అన్నాను అమాయకంగా ముఖం పెట్టి. అప్పటికే నా బుర్ర మెరుపు కంటే వేగంగా పనిచేస్తోంది. ఎంత ఆశతో నా వైపు చూస్తున్న రాజు ఈ మాటలు వినగానే తెల్లబోయింది. నాన్నగారు కూడా దిమ్మెరపోయినట్టు చూడసాగారు. నేను ఉత్తరం మమ్మీ చేతికిచ్చి రాజు దగ్గరకు వెళ్ళాను. దానికి అభిముఖంగా నిలబడి తీవ్రంగా అన్నాను, అయితే నేను ఇన్నాళ్ళు పాముకి పాలు పోశానన్నమాట. నువ్వింత విషపు నాగు అని నేను కలలో కూడా అనుకోలేదు. ఎంత ధైర్యం నీకు? రాజు పిచ్చిచూపులు చూడసాగింది. నేను కన్నుగొట్టాను. ఇదంతా నటనకి అన్నట్టు పెదవి విడిచి కొంటెగా చూశాను. అది అయోమయంగా చూడసాగింది. చూపుడు వేలు చూపించి బెదిరిస్తున్నట్టుగా అన్నాను, మా అమ్మ మంచిది కాబట్టి ఈరోజు నీ ప్రాణాలు దక్కినాయి. ఇదే ఇంకో ఇంట్లో అయినట్టయితే నిన్ను చిత్రహింస చేసి ఉండేవాళ్ళు. నువ్వు తక్షణం. నా వాక్యం పూర్తి కాలేదు. నాన్నగారు పిడుగుపడ్డట్టుగా గర్జించారు, మీనా, మీనా. నేను ఆశ్చర్యంగా వెనక్కు తిరిగాను. ఆయన ముఖం నేను పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఎన్నడూ చూడనంత తీవ్రంగా ఉంది. నువ్వు నువ్వు ఆయన ఆవేశంతో మాట తడబడ్డారు. ఇంతలో అదే సమయంలో బయట కారు ఆగిన ధ్వని వినిపించింది. అమ్మ తాయారమ్మ వైపు చూసింది. ఆ చూపుకి అర్థం గ్రహించిన దానిలా ఆవిడ వడివడిగా బయటికి వెళ్ళింది. మరుక్షణం గిరుక్కున తిరిగి వస్తూ, అల్లుడుగారు వచ్చారు అంది. అమ్మ ముఖం ఒక్క క్షణం నల్లగా అయింది. నా వైపు తిరిగి, మీనా నువ్వు లోపలికి వెళ్ళు అంది. రాజు వైపు తిరిగి, ఏయ్ నువ్వు కూడా అంటూ ఆజ్ఞాపించింది. అమ్మ నోట్లోంచి ఆ మాట రావడం ఆలస్యం. స్వామి భక్తి పరాయణురాలైన తాయారమ్మ రాజు చెయ్యి పట్టి లోపలకు లాక్కెళ్ళింది. సారథి వచ్చాడు అనగానే తుళ్ళిపడ్డట్టు అయిన రాజు తాయారమ్మని ప్రతిఘటించలేదు. అమ్మ బయటకు వెళ్ళి, రండి రండి, మీరింకా రాలేదేమోనని ఇప్పుడే అనుకుంటున్నాం అంటూ సాదరంగా ఆహ్వానించింది. ఆ కంఠంలో నిశ్చలత్వానికి నేను ఆశ్చర్యపోయాను. అక్కడి నుంచి లోపల గదిలోకి వచ్చేసే ముందు నేను అప్రయత్నంగా నాన్నగారి వైపు చూశాను. వెంటనే నా గుండెలు జల్లుమన్నాయి. నాన్నగారి చూపులకి శక్తి ఉంటే ఆ క్షణంలో నేను నిలువునా భస్మం అయి ఉండేదాన్ని. నాన్నగారికి నా మీద బాగా కోపం వచ్చిందని గ్రహించాను. నా మనసంతా చేదు తిన్నట్టుగా అయింది. లోపలికి వచ్చిన నాకు రాజు అక్కడెక్కడా కనిపించలేదు. తాయారమ్మని అడిగితే, అదిగో అక్కడ ఆ గదిలో ఉంది అని త్వరగా పని మీద వెళ్ళిపోయింది. స్టోర్ రూమ్ పక్కన తాయారమ్మ గదిలో అడుగుపెట్టాను. నేను
రాజు గది మధ్యలో బేలగా క్రిందకి చూస్తూ చలనం లేని బొమ్మలా నిలబడింది, తల వంచుకుని. అది నిలబడిన ఆ తీరుకి నా గుండెలు కదిలినట్టయింది. వెంటనే దగ్గరకు లాక్కుని పసిపిల్లవాన్లా హృదయానికి హత్తుకోవాలనిపించింది. దగ్గరకు వెళ్ళగానే రాజు చెయ్యి విదిలించేసుకుంది. కోపం వచ్చిందా? అనునయంగా అడిగాను. లేదు వదినా, నీ మీద కాదు, నా మీదే నాకు కోపంగా ఉంది. అసలు నేను ఇక్కడికి రావడమే పొరపాటు. వచ్చిన తర్వాత మర్యాద తెలిసి కూడా ఈ నాటకంలో ఇరుక్కోవటం ఇంకో పెద్ద అపరాధం. నాటకమా? కాకపోతే ఏమిటి? సారథి ఇష్టం లేకపోతే అత్తయ్యకి నువ్వెందుకు సూటిగా చెప్పవు? మధ్యలో నన్ను ఇరికించడం దేనికి? ఒక చిన్న అబద్ధం చెబితే మా అన్నయ్య చీల్చి చెండాడుతాడే. ఎప్పుడైనా దేనికైనా మా కోసం కాకపోయినా ఎదుటి వాళ్ళ కోసమైనా కాస్త తికమకగా మాట్లాడాలనిపిస్తే మా ప్రాణం పోయినట్టే అనిపిస్తుందే మాకు. నువ్వింత తేలికగా ఇన్ని అబద్ధాలు ఎలా ఆడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. నాకు మాత్రం శ్లేష్మంలో పడ్డ ఈగలా మహాయాతనగా ఉంది. ఒక మంచి పని కోసం అబద్ధం ఆడితే తప్పని నేను అనుకోవడం లేదు. మంచా? అబద్ధం మీద నిలిచే మంచి పునాది లేని గోడలా ఏ క్షణంలోనైనా కూలిపోతుంది. చాలా మాటలు నేర్చావే నువ్వు, నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాను. నా మనసులో బాధ నీకు అర్థం కాదు వదినా. ఇదేదైనా అన్నయ్యకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీకు తెలియదు. నువ్వు అబద్ధాలు ఆడావని తెలిసినా అత్తయ్య మావయ్య నిన్నేమీ అనరేమో కానీ మా అన్నయ్య సంగతి నీకు తెలియదు వదినా. ఈ అబద్ధాలకి, ఈ నాటకానికి ఈ క్షణంలో స్వస్తి. నేను మావయ్యని అడిగి ఈ రాత్రికి కానీ రేపు కానీ మా ఊరు వెళ్ళిపోతాను. రాజు, ఇక నీ మాట నేను వినను, నువ్వేమనుకున్నా సరే. ఇంతలో తాయారమ్మ గదిలోకి తొంగి చూస్తూ, అమ్మగారు భోజనానికి రమ్మంటున్నారు, మిమ్మల్ని ఒక్కరినే అంది. నేను వెనక్కి తిరిగి చూశాను. ఎందుకో గాని ఆ సమయంలో ఆవిడ ముఖం చూస్తే నాకు ఎప్పుడూ రానంత కోపం వచ్చింది. నాకు ఆకలి లేదు, తినను అన్నానని చెప్పు అన్నాను విసురుగా. ఆవిడ వెళ్ళిపోయింది. నేను వెళ్ళి అక్కడున్న మంచం మీద కూలబడ్డాను. అటు కృష్ణకి, ఇటు నాన్నగారికి, చివరికి రాజుకు కూడా నా మీద కోపం వచ్చింది. ఓడిపోయానంటూ అంతరాత్మ విక్రించసాగింది. చివరికి ఇదంతా నాటకంగానే మిగిలిపోతుందా? నేను అనుకున్నది ఏదీ జరగదా అనిపించసాగింది. అమ్మ భావిస్తున్నట్టు నేను నిజంగానే మూర్ఖురాలినా? ఇంతలో గది తలుపు తెరుచుకుంది. భోజనానికి రానన్నావుట తీవ్రంగా చూస్తూ అంది అమ్మ. నేను మీట నొక్కినట్టు స్ప్రింగ్ యాక్షన్లా లేచి నిలబడ్డాను. నాకు ఆకలి లేదు మమ్మీ. నోరు మూసుకొని రా. అవతల మీ నాన్నగారికి ఆకలి లేదుట, నువ్వు కూడా రాకపోతే అతనేమనుకుంటాడు? ఉరిమి చూస్తూ అంది. ఆ చూపులో శక్తి ఏమిటో గాని మేకపిల్లలా మారు మాట్లాడకుండా ఆవిడని అనుసరించాను. నేను గదిలో నుంచి యువతలకి రాగానే అమ్మ గది తలుపు మూసి బయట గడియ పెట్టింది. చిర్రున వెనక్కి తిరిగిన నేను మమ్మీ అన్నాను. కళ్ళెర్ర చేస్తూ హుంకరించింది ఆవిడ. భోజనం దగ్గర నేను, సారథి, మమ్మీ కూర్చున్నాం. తాయారమ్మ ఎంతో అనుకోవగా మాకు కావలసినవి తెచ్చి వడ్డిస్తోంది. రోషంతో, అవమానంతో నా మనసు మండిపోతోంది. రాజు ఏమనుకుంటుంది? ఇంత అవమానం జరిగిన తర్వాత అది ఇక ఈ ఇంట్లో ఒక్క క్షణమైనా ఉంటుందా? అమ్మ ఏం జరగనట్టుగా ఎంతో మామూలుగా సారథితో లోకాభిరామాయణం మాట్లాడుతోంది. మధ్యాహ్నం తెచ్చిన చీర చాలా బాగుందిట. సారథి టేస్ట్కి ఆవిడ అభినందనలు తెలుపుతోంది. ఆవిడ లోక్యానికి, ఆ గడుసుతనానికి నేను విస్తుపోసాగాను. ఆవిడ ధోరణి చూస్తే క్షణం క్రితం ఇంట్లో అగ్నిపర్వతం పేలటానికి సిద్ధమైందని ఎవరూ అనుకోరు. అన్నింటికంటే విచిత్రం, సారథి రాజుకి అంత ఇదిగా ఉత్తరం రాసిన ఆ రహస్యం రవ్వంత కూడా బయటికి కనిపించనివ్వలేదు. అసాధారణమైన తెలివితేటలు ఉన్నవాళ్ళకి అనుభవం కూడా తోడైతే అపారమైన లోక్యం, నేర్పరితనం వస్తాయి కాబోలు. నిజంగానే మా అమ్మలాంటి వ్యక్తులు 100కి 1,00,000కి ఒక్కరు కూడా ఉండరు. అందుకే అమ్మలాంటి వ్యక్తులకి సాధారణంగా అపజయం అంటూ కలగదేమో. అమ్మ అంత కలుపుగోలుగా మాట్లాడుతున్నా సారథి ధ్యాస ఆవిడ మాటల మీద లేదన్నట్టు స్పష్టంగానే తెలుస్తోంది. అతని కళ్ళు రాజేశ్వరి కోసం గాలించడం నేను గమనిస్తూనే ఉన్నాను. చివరికి భోజనాలు అయిన తర్వాత ఇక ఉండబట్టలేక ఒక్కపొడి అందిస్తున్న నన్ను, మీనా, రాజేశ్వరి ఎక్కడా కనిపించలేదే అంటూ అడిగాడు. నన్ను సమాధానం చెప్పనీయకుండానే అమ్మ వెంటనే కల్పించుకుంది. అయ్యో, నా తెలివి తెల్లారను. మీతో చెప్పటమే మర్చిపోయాను సుమా. సాయంత్రం రాజు వాళ్ళ అన్నయ్య వచ్చాడు, రాజుని తీసుకువెళ్ళాడు అంది. ఒక్కపొడి తీసుకోబోతున్న సారథి అప్రయత్నంగా దాన్ని భరిణలోకి వదిలేశాడు.
చూసారా, ఆ అమ్మాయి మనతో చెప్పినవన్నీ అబద్ధాలే. అంత ఇబ్బందులేవీ లేనేలేవట. డబ్బుంది, మంచివాడు అని రెండో పెళ్లి సంబంధం చూసిన మాట నిజమేనట. అతనికి వయస్సు ఏమంతా ఎక్కువ లేదట అని నా వైపు చూస్తూ, అసలు ఈ తెలివి తక్కువతనం అంతా మన పిచ్చి మొద్దుదిలేండి. ఆ అమ్మాయి చెప్పినవన్నీ నమ్మేసింది. సారథి స్థానువులా వింటున్నాడు. అతని స్నేహితుడెవరో రాజు మన ఇంట్లో ఉండడం చూసి అడ్రస్ ఇస్తూ ఉత్తరం రాశాట. పాపం ఆదరా బాదరా పరిగెత్తుకు వచ్చాడు. అతనికి చెల్లెలంటే ఎంతో ఆపేక్ష అని. ఇంకా నయం, అదృష్టవంతురాలు కాబట్టి మన ఇంటికి వచ్చింది. ఇంత క్రితమే మీరు వచ్చే ముందే వెళ్ళారు. 10:10కి ట్రైన్ ఉందిట. సారథి చప్పున కూర్చున్నాడు. కానీ అమ్మ తెలివి తక్కువదా. అతను 2-3 సార్లు వస్తానో అని లేవబోతుంటే ఏవేవో చెబుతూ కబుర్లతో కట్టిపడేసింది. 10:30 దాటిన తర్వాత గానీ కదలనివ్వలేదు. సారథి గబగబా పరుగులాంటి నడకతో మెట్లు దిగడం, కారు దగ్గరికి పరిగెత్తి కారులో కూర్చోవడం, వెంటనే కారు స్టార్ట్ చేయడం అమ్మ నేను గమనిస్తూనే ఉన్నాం. పాపం పూర్ సారథి. అతని ఆతృతకి నవ్వు వచ్చింది, జాలి కూడా వేసింది. అతను వెళ్ళేసరికి ఎలాగూ ఆ ట్రైన్ వెళ్ళిపోయే ఉంటుంది. ఆ పైన అతను పడే యాతన నేను ఊహించలేనిది కాదు. అమ్మ మేం లోపలికి రాగానే రాజుని పిలిచింది. ఆవిడ ముఖంలో అంత క్రితం సారథితో మాట్లాడేటప్పుడు ఉన్న సహృదయత, చిరునవ్వు తీసి పారేసినట్టు పోయినాయి. తీక్షణంగా చూస్తూ అంది, ఇదిగో నిన్ను రేపు ఉదయం మలక్పేటలో నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాను. అక్కడి నుంచి మీనా పెళ్ళయ్యే వరకు నువ్వు ఎక్కడికి కదలకూడదు. ఆ తర్వాత ఏ గంగలోనైనా దూకు, నీ ఇష్టం. ఈ లోపల సారథిని కలుసుకోవాలని కానీ, ఉత్తరం రాయాలని కానీ, నీ కబురు అందచేయాలని కానీ చూసావా? జాగ్రత్త. ఏం వినిపించిందా? అంది. అందని పెదవిని పంటితో నొక్కిపట్టి ముఖం దించుకొని నిలబడిన రాజు కన్నీళ్లని బలవంతంగా దిగమింగుకుంటూ అలాగే అన్నట్టు తల ఊపింది. అమ్మలాంటి వాళ్ళు తమ మార్గానికి అడ్డు వచ్చిన వాళ్ళని ఎంత నిర్దయగా తీసి పారేస్తారో గ్రహించాను నేను. అమ్మ తాయారమ్మ వైపు తిరిగింది. ఇదిగో, ఈ విషయం ఈ 4 గోడల మధ్యనే శిథిలమవ్వాలి. ఎక్కడైనా పొక్కిందా అది నీ వల్లే అనుకుంటాను. చచా, నేను అలాంటి మనిషినా? మీకు తెలియదా? సరే వెళ్ళు. ఈ రాత్రికి ఈ అమ్మాయిని నీ దగ్గరే పడుకోబెట్టుకో. 1 కప్పు వేడినీళ్ళు తీసుకురా. తలనొప్పి పగిలిపోతుంది. ఈరోజు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే కానీ నిద్ర పట్టేట్టు లేదు అంటూ అమ్మ లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. వెనక నుంచి ఆవిడ్ని చూస్తుంటే యుద్ధ వ్యూహాలు పన్ని అలసిపోయిన సైనికాధికారిలా అనిపించింది నాకు. అమ్మ అన్నంత పని చేస్తుంది. ఆవిడ మాటకి తిరుగులేదు. సారథితో ఒంటరిగా మాట్లాడే అవకాశమే దొరకలేదు నాకు. ఈ ఆపత్ సమయంలో నాన్నగారు ఒక్కరే శరణ్యం నాకు. ఇక ఆలస్యం చేయకూడదు. ఏమాత్రం చేసినా పరిస్థితులు విషమిస్తాయి. నాన్నగారి గదిలోకెళ్ళాను. ఆయన అంత క్రితం నా వైపు చూసిన చూపు గుర్తుకు వచ్చింది. భయం వేసింది. అయినా ధైర్యం తెచ్చుకున్నాను. ఆయన పడకుర్చీలో పడుకొని మోచేయి కళ్ళ మీద ఆనించుకున్నారు. బట్టలైనా మార్చుకోలేదు. ఆ పడుకోవటంలో ఆవేదన, అలసట కనిపిస్తున్నాయి. నాన్నగారు, మెల్లగా నాకు సాధ్యమైనంత మృదువుగా పిలిచాను. ఆయన ఉలిక్కిపడ్డట్టుగా చివ్వున లేచి కూర్చున్నారు. ఆయన ముఖం చూడగానే గతుక్కుమన్నాను. నా నోట్లో మాటలు 1000 మైళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాయి. ఏమిటి? ఏం కావాలి? ఇంకా ఏమైనా మిగిలి ఉందా? అన్నారు. కర్కశంగా ఉన్న ఆ ధోరణి నాకు చాలా చిన్నతనం వేసింది. అమ్మ తిట్టడం, కొట్టడం నాకు అలవాటే. కానీ నాన్నగారు ఎప్పుడూ అలవాట్లేదు. ఆయన కాస్త సీరియస్గా చూస్తేనే నాకు ఈ ప్రపంచం యావత్తూ తలక్రిందులవుతుంది. ఆయన లేచి నా దగ్గరగా వచ్చారు. ఈరోజు సమయానికి సారథి రాకపోతే ఎంత అనర్థం జరిగేదో తెలుసా? తెలుసునన్నట్టు తలూపాను. నేను నిన్ను ఎంత హెచ్చరించాను, జాగ్రత్త పడవే అమ్మా అని. నా మాట నువ్వు విన్నావా? అది కాదు, నేను అనుకోవటం రాజుకి సారథి. నసిగాను. నోర్మోయ్, అసలు నీ మనసులో ఈ ఉద్దేశం పెట్టుకునే దాన్ని ఇక్కడికి లాక్కొచ్చావు, అవునా? నీకు ఇంకెవరూ దొరకలేదా పావుగా వాడడానికి? నేను రాజుని పావుగా వాడలేదు. మీకు అసలేం తెలియదు. నాన్నగారు చెయ్యి హఠాత్తుగా గాల్లోకి లేవటం, మరుక్షణంలో నా ఆ చెంప ఈ చెంప అదిరిపోవటం, నా కళ్ళు బైర్లు కమ్మటం అంతా ఒకేసారి జరిగిపోయింది. ఆవేశంతో ఆయాసపడుతున్న ఆయన తీవ్రంగా చూశారు. ఎప్పుడూ చిరునవ్వు వెదజల్లే ఆ కళ్ళల్లో నుంచి అగ్ని కణాలు రావటం మొదటిసారిగా చూసిన నేను స్తంభించిపోయాను. భూకంపం వచ్చిన ఇంట్లో అర్ధరాత్రి వేళ నిద్ర లేచినట్టు అయింది నా పని. సర్వప్రపంచం గిర్రున తిరుగుతున్నట్టుగా ఉంది.
దాంతోపాటు నా ఆలోచనలు, ఆశలు, నమ్మకాలు అన్నీ కూడా ఊగిసలాడసాగినాయి. పాపిష్టిదానా, నిన్నసలు నిమ్మలూరు పంపడం నాది బుద్ధి తక్కువైంది. వాళ్లతో ఉన్న కాస్త అనుబంధం కూడా తెంపటానికి సిద్ధమయ్యావు. పో నా ఎదుటి నుంచి. జన్మలో నీ మొహం నాకు చూపించకు. ఈ మాటలన్నది నాన్నగారేనా? నా నవనాడులు కృంగిపోయినట్టయినాయి. ఆలోచన శక్తి నశించినట్టు మనసు తల్లడిల్లిపోయింది. నెమ్మదిగా కలలో లేచి నడుస్తున్న దానిలా యువతలకి వచ్చాను. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.